రీసెంట్లీ చూస్తే గనక మనకు నిన్న చూసిన ప్రకారం చూస్తే గనక నాగార్జున గారి ప్రాపర్టీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అది కోర్టులో తప్పని తేలితే నేనే కూలుస్తాను అన్నాడు. అప్పుడేమో ఇష్టడు అయ్యాడు నాగార్జున, ఇప్పుడు అయిష్టుడు అయ్యాడు. అంటే మీకు మొన్న ఎన్నికల్లో సహకరించలేదనా? ఇది ఒక పబ్లిసిటీ కోసం ఎన్కన్వెన్షన్ కూల్చేసి కోర్టు స్టే ఇచ్చింది. ఈ లోపల కూల్చేసారు స్టే వచ్చేటప్పుడు. దీంట్లో సిబిఎన్ గారి హస్తం ఏమైనా ఉంది? రేవంత్ రెడ్డి గురువు అంటూనే పక్కనామాలు పెట్టేటప్పుడు చంద్రబాబు సమానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే కేసీఆర్ తోటి ఎవరు కలిసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్. నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడు. కేటీఆర్ ని విమర్శిస్తూ నువ్వు మాట్లాడటం ఏంటి? మొన్న స్కూల్లో పిల్లల ముందు రౌడీ భాష మాట్లాడటం, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజుతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సినిమా క్రిటిక్, పొలిటికల్ అనాలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. అండ్ మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు హైడ్రోక్లోరోఫైడ్, హైడ్రోక్లోరిన్ అని చదివే వాళ్ళం. కానీ ఇప్పుడు హైడ్రా అనేది అందరినీ భయం వేస్తుంది. అండ్ ఏవే ప్రాపర్టీస్ చెరువుల దగ్గర అక్కడ బఫర్ జోన్లలో కానీ ఎఫ్ఎల్టీ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికి వణికిస్తున్న హైడ్రా ఇది. అసలు రేవంత్ రెడ్డి గారు హైడ్రా సెక్షన్ ఎందుకు తీసుకొచ్చారు, ఆయన దీని వెనకాల ఏముంది, ఆయన చూస్తే కనుక కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టడం జరిగింది. దాని మీద మన చిట్టిబాబు గారు ఏమంటారో ఒకసారి సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్రైట్. ఓకే. తెలంగాణలో చూస్తే గనక ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనేది అంచివేస్తుంది, అందరికి బాధ కలుగుతుంది. ఎవరైతే ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్లీ చూస్తే గనక మనకు నిన్న చూసిన ప్రకారం చూస్తే గనక నాగార్జున గారి ప్రాపర్టీ కూడా ధ్వంసం అవ్వడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు సార్? హైడ్రా పర్పస్ మంచిది, ఎవడు కాదండు. ఎందుకంటే చెరువులు మూసేయటం వల్ల రేపు ఏదైనా వరద వచ్చినా, పెద్ద వాన వచ్చినా మొత్తం పొంగి పొరిగితే పక్కన కాలనీలను మనం చూస్తున్నాం. కొంచెం పెద్ద వాన వస్తేనే కాలనీలు మునిగిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కారణాలు చుట్టూ ఉన్న చెరువుల్ని మూసేయటం. 6,000 చెరువులు మూసారు. ఈ 6,000 చెరువులు మూసిన కాలం ఏ కాలం? రేవంత్ రెడ్డి ఏదో దీనికోసం చేసేస్తున్నాడు తప్పితే ఆ చెరువులు మూసినవన్నీ మీ కాలంలోనే, మీ హయాంలోనే పర్మిషన్ 2010లో ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? 2010లో మీ హయాంలో మీరే పర్మిషన్ ఇచ్చారు. మీరు పర్మిషన్ ఇచ్చేసేసి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కోర్టులో ఉంది అది కూడా. నాగార్జున నేను అది కోర్టులో తప్పని తేలితే నేనే కూలుస్తాను అన్నాడు. ఎందుకు ఇంత అర్జెన్స్? పొంగులేటి ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? పొంగులేటి ఫామ్ హౌస్ శాటిలైట్ పిక్చర్ తీస్తే బఫర్ జోన్ లోనే ఉంది, అది కూల్చు. ఇక్కడ ఇదే అయ్యప్ప సొసైటీలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి స్టాచ్యూ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆయన హయాంలో మొత్తం ఆక్యుపై చేశారు. అది ఒక ట్రస్ట్ భూములు. ఆ ట్రస్ట్ భూములు ఆక్యుపై చేసి కట్టారు. 27 బ్లాకులు, 27 బిల్డింగ్లు అడ్డదిడ్డంగా మొదలెట్టేశారు. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటే, ఆ రోజు జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంటే కోర్టుకు వెళ్ళారు. ఇప్పటికే అది కోర్టు కేసులో ఉంది. సో ఇది అలాగే నాగార్జున కోర్టులో ఉంది. కోర్టులో తేలని ఈ లోపల ఉన్నాయి. ఇక్కడే మసీదు ఉంది ఒకటి. మసీదు అనేకాంతంగా స్థలంలో కట్టారు. కూల్చండి, అది కూల్చండి. ఇది ఒక పబ్లిసిటీ కోసం ఎన్కన్వెన్షన్ కూల్చేసి కోర్టు స్టే ఇచ్చింది. ఈ లోపల కూల్చేశారు. స్టే వచ్చేటప్పుడు మొత్తం కూల్చేశారు. పబ్లిసిటీ ఏదో చేసేస్తున్నాం, ఏదో హడావిడి చూపించడం కోసం ఉంటుంది. వీళ్ళ చర్యలన్నీ కరెక్ట్గా ఉంటే విధి విధానాలు, ఓ పద్ధతి. ఏమి కూలుస్తున్నాం అంటే మీ బయట వాళ్ళకి కూలుస్తాం, మా కాంగ్రెస్ వాళ్ళకి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అయినా కూల్చాం, పొంగిరెడ్డిది కూల్చాం, అపోజిషన్ పార్టీ వాళ్ళది స్కూల్ అయినా కూలుస్తాం. ఎవడిచ్చాడు? నాగార్జునకి ఎన్ఓసి ఇచ్చారు. ఎవరిచ్చారు? జిహెచ్ఎంసీ పర్మిషన్ కన్స్ట్రక్షన్ కి ఎన్ఓసి ఇచ్చారు కదా. ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు? అప్పుడు అలా ఇవ్వకుండా కన్స్ట్రక్ట్ చేస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? మీ అధికారంలో, మీ గవర్నమెంట్ లో కదా జరిగింది. అప్పుడేమో ఇష్టడు అయ్యాడు నాగార్జున, ఇప్పుడు అయిష్టుడు అయ్యాడు. అంటే మీకు మొన్న ఎన్నికల్లో సహకరించలేదనా? మీకు ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా బయటికి రాలేదనా? ఎందుకు చేశారు? అంటే కేసీఆర్ తోటి ఎవరు కలిసి ఉంటే, ఎవరు కలిస్తే వాళ్ళ మీద యాక్షన్. కేసీఆర్ ని ఎవరన్నా సమర్థించి మాట్లాడినా, కేసీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళని కూల్చేస్తాం అన్నట్టు ఉంది తప్పితే ఇది రేవంత్ రెడ్డి చర్యలనే అలాగే ఉన్నాయి. రేవంత్ రెడ్డి మొన్న స్కూల్లో పిల్లల ముందు చెప్పు తెగేదా కొడతాను, ఈ భాష పిల్లల ముందు మాట్లాడటం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతానంటాడేంటి సెక్రటరీలో? రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏ సంబంధం?
రాజీవ్ గాంధీ బతుకున్నంత కాలం ఏనాడైనా తెలంగాణ గురించి, తెలంగాణ సమస్య గురించి మాట్లాడా? పైగా రాజీవ్ గాంధీ అని కూడా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పరాభవించాడు, ఘోరంగా అవమానించాడు. ఒక పెద్ద ఆయన పాప అంజయ్ గారు చాలా సౌమ్యుడు, అందరితో మంచిగా ఉండే ఒక పెద్ద మనిషి, తెలంగాణ పెద్ద మనిషి. ఆయన్ని ఎయిర్పోర్ట్ లో నిండుగా, తను ఏమీ కాదు అప్పుడు రాజీవ్ గాంధీ అన్నాడు ఒక ఎంపీగా ఉండి ఒక ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో అందరి ముందు పరాభవించి పాప ఆయన కంట తడి పెట్టుకున్నాడు. నువ్వు అలా తెలంగాణ ముఖ్యమంత్రిని పరాభవించిన వాడివి, నీకేం హక్కు ఇక్కడ సెక్రటేరియట్ తెలంగాణ పెట్టాలి? అన్ని అక్కడ అధిష్టానంతో మెప్పు పొందటానికి, అధిష్టానికి రేవంత్ రెడ్డి అధిష్టానం కాళ్ళు తీసుకుంటూ పదవులు పొందినాడు తప్పితే ఇంకేం కాదు కదా. అందువల్ల అక్కడ ఇప్పుడు అమౌంట్లు పంపించాలి, అక్కడ సూట్ కేసులు పంపించాలి. ఈ సూట్ కేసులు పంపించాలంటే రెండో కృష్ణుడేమో రెడీగా ఉన్నాడు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో కృష్ణుడు రెడీ అయిపోయినాడు. ఎప్పుడు రేవంత్ రెడ్డి దింపాలా, ఎప్పుడు దాన్ని కూర్చోవాలని అతను అధిష్టానంతో మంత్రాలు చేసుకుంటున్నాడు. అది ఇప్పుడు డబ్బులు కావాలి. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి తోటి పోటాపోటీగా సంచులు ఏర్పాటు చేసి అధిష్టానానికి పంపించాలి. అందుకోసం ఆడుతున్న డ్రామా తప్పితే అది స్టార్టింగ్ ఎవరినో మామూలుగా చేస్తే కాదు కదా, అది ఒక పబ్లిసిటీ. ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డి ఏదో చించేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు. ఒక వారం తర్వాత సెటిల్ అవుద్ది. వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ నుంచే వచ్చినాడు. సో ఎక్కడ టచ్ చేస్తే వస్తే తెలుసు, పబ్లిసిటీ ఎట్లా వస్తే డబ్బులు ఎక్కడ వస్తే తెలుసు. అందుకని ఇప్పుడు అది కేవలం మూటలు సర్దుకోవడానికి ఒక వారం తర్వాత ఇప్పుడు నాగార్జున అలాంటి వెళ్ళాడు. రియల్ ఎస్టేట్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వస్తారు. వచ్చి ఏదో మేము ఏదో ముట్ట చెప్తాం, మా దగ్గర రావద్దు. అప్పుడు మీరు కోర్టులో వేసుకోండి, స్టే తెచ్చుకోండి, మేము సైలెంట్ గా ఉంటాం. ఇది జరగబోయే డ్రామా. ఇది చిత్తశుద్ధితో తెస్తే మంచిదే. ఈవెన్ నాగార్జున కూడా చెప్పాడు, అది కోర్టు తేలిసి కోర్టులో ఉండగా మీరు ఎట్లా నోటీస్ కూడా ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు? అత్యుత్సాహం కదా. అంటే ఆ కూల్చి పబ్లిసిటీ కోసం చేసినట్టు తప్పితే ఇంకోటి లేదు. తను కనుక లేదు అంటే కూలుస్తాను, నేను కోర్టు తీర్పు చెప్తే నేనే కూలుస్తాను అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం కదా, కోర్టు తీర్పు కోసం ఆగచ్చు కదా. స్టే ఆర్డర్ కూడా అయినప్పుడు కూర్చోవడం అవసరం వచ్చింది. అలా అనుకుంటే మేము అది పర్మిషన్ లేదు కూల్చేస్తాడు, కూల్చేయండి. కిరణ్ కుమార్ రెడ్డి 27 బిల్డింగ్లు కూల్చేయండి. అక్కడ దర్గా ఒకటి కట్టారు, మాస్క్ ఒకటి కట్టారు, అయ్యది కూల్చేయండి. పొంగులేటిది కూల్చేయండి. అవి చేయండి. అవి కూడా చేస్తే నిజాయితీగా చేస్తున్నారు అంటూ. మీ వాళ్ళదేమో పక్కన పెట్టి కేటీఆర్ కూలుస్తాడు. కేటీఆర్ గెస్ట్ హౌస్ తనది కాదు, ఫామ్ హౌస్, ఎవరిదో ఫ్రెండ్ది తను లీజుకు తీసుకున్నాడు. తన కాదు అని చెప్తున్నాడు. కూల్చమన్నాడు. మీరు కరెక్ట్గా అయితే కూల్చండి అన్నాడు. కూల్చండి. ఇవన్నీ ఏంటంటే వెండెట్టో పాలిటిక్స్, ఒక రాజకీయంగా ఆడుతున్న నాటకం తప్పితే చిత్తశుద్ధిగా చేస్తే అందరినీ లిస్ట్ చేసి చేయాలి. ఒక పాలసీ పెట్టి, ఒక విధానం పెట్టి, ఇదిగో నాయన టైం ఇచ్చి మేము ఇదిగో మీ అన్యాకరంగా ఉన్నాయి కనుక మీరు మీ అంతటి మీరు దాన్ని కూల్చుకోండి. ఇప్పుడు కొన్ని ఇళ్ళు ఉన్నాయి రోడ్డు ఎక్స్టెన్షన్ కి 20 feet వెనుక వాళ్ళే కూల్చుకుంటున్నారు కదా కొంతమంది. కన్వీనియంట్ కానప్పుడు కొన్ని మీరు కూలుస్తున్నారు, మా ఊళ్ళో కట్టు మీరే కూల్చి కట్టిస్తున్నారు, కొన్ని వాళ్ళే కూల్చుకుంటారు. అలా ఒక పాలసీ చేసి ఒక పద్ధతి చేసి చేయాలి తప్పితే ఊరినే ఫేబులో ఉన్న వాళ్ళని పెట్టి మనం ఏదో చేస్తున్నాము, మనం పబ్లిసిటీ తెచ్చుకుంటా చేస్తున్నట్టు ఉంది. ఇంకోటి కాదు. దీంట్లో సిబిఎన్ గారి హస్తం ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో చూస్తే కనుక తను నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు వైసీపీకి సిబిఎన్ పవన్ మనాడు రేవంత్ రెడ్డి సిబిఎన్ కి పెట్టాడు. సిబిఎన్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. అక్కడ ఈ శిష్యుడు పెట్టిన పని, చేసిన పని సిబిఎన్ కి గుచ్చుకుంటుంది. ఎందుకు? కృష్ణా నది కరకట్ట దగ్గర సిబిఎన్ గెస్ట్ హౌస్ ఉంది. అది కరకట్ట దగ్గర మొత్తం సిబిఎన్ గెస్ట్ హౌస్ ఉంది, ఇంకో హాస్పిటల్ ఉంది. ఇవన్నీ చంద్రబాబు గారి పీరియడ్ లో కరకట్ట దగ్గర కట్టారు. ఇది ఒక ఇంత దూరంలో అంటే నదికిను దీనికి ఒక ఫెన్సింగ్ లాగా కట్టారు. ఈ మధ్య దారిలో ఇది ఏది కట్టకూడదు అంటే అక్కడ టెంపరీ బిల్డింగ్స్ అన్నట్టు కట్టేశారు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ హాస్పిటల్ ఉంది, వాళ్ళందరూ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అక్కడ డ్రైనేజ్ లేదు, టెంపరీ కట్టారు, డ్రైనేజీ లేదు, పర్మిషన్ లేదు డ్రైనేజ్. వాళ్ళు విసర్జనలు అన్ని కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి. పొల్యూషన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, అదేదో 2 దీని లోపల ఉండాలట. ఆల్రెడీ ఇట్ హెస్ క్రాస్ 2.4.
అంటే పొల్యూషన్ తాగునీటికి ఉపయోగపడే స్థాయిలో ఉందా వాటర్. సో ఇది ఇప్పుడు చంద్రబాబు గారు యాక్షన్ తీసుకోవాలిగా. చంద్రబాబు తన కరకట్ట దగ్గర ఉన్నాయని కూల్చేయాలిగా. ఇప్పుడు అడుగుతారు జనాలు ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ పాయింట్ మీద బఫర్ జోన్ లో కట్టినవన్నీ కూల్చేస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు సార్ శిష్యుడు. మరి ఆ నిజాయితీ చంద్రబాబు చూపించాలి. ఇప్పుడు చంద్రబాబు కూడా కరకట్ట దగ్గర ఉన్నాయని మొత్తం 60 బిల్డింగ్లు ఉన్నాయి. కరకట్ట దగ్గర మొత్తం 60 టెంపరీ బిల్డింగ్ లేదు కట్టారు. అందులో ఒక హాస్పిటల్ ఉంది, ఒక ఆశ్రమం ఉంది. అన్ని లేపేయాలి కదా. చంద్రబాబు ఏం చేస్తాడు చూడ. ఇప్పుడు చంద్రబాబుకి చెక్ అపోజిషన్ కి అవకాశం ఇచ్చాడు. చంద్రబాబుకి ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గురువు గారికి పెట్టాడు పగనామాలు. ఇప్పుడు అంతే. కానీ కూల్స్తారంటారా గురువు గారి ఎవరైతే సిబిఐ గురువు గారు పగనామాలు పెట్టాడు. గురుగారు కూస్తాడో లేదు అసలు ముందు ప్రజల్లోకి వచ్చేసింది కదా. అవును. రేవంత్ రెడ్డి చెరువు గట్ట దగ్గర పిలిచి కూల్చేస్తున్నాడు. మరి ఇక్కడ కృష్ణా కరకట్ట దగ్గర కట్టి ప్రజలు అడుగుతారు కదా. ఇప్పుడు దానికి సమాధానం చెప్తారు. అందుకే చెప్తారు చెక్ పెట్టాడు రేవంత్ రెడ్డి గురువు అంటూనే పకనామాలు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆల్రెడీ అపోజిషన్ మొదలెట్టారు. నిరాహార దీక్ష చేస్తారని కొలసకపోతే అని మొదలెట్టారు.